చెబుతూ ఉంటే చాలా వరకు కంపెనీలు వెళ్ళిపోయాయని చెప్పేసి కొన్ని కంపెనీ పేర్లు కూడా చెప్పారు. లులు మాల్కి సంబంధించి కావచ్చు, అలాగే జాకీ కంపెనీకి సంబంధించి రాప్తాడులో జాకీ కంపెనీ వెళ్ళిపోవడం కావచ్చు, అక్కడ ఒక ప్రజాప్రతినిధి ఆగడాలు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి, చూసాం మనం వాటన్నిటిని కూడా. సో ఏమంటారు వీరశేఖర్ గారు, స్పందించండి మీరు. ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు. నేను మొదట్లోనే చెప్పాను, శేఖర్ రెడ్డి గారు నేను ఫస్ట్ లోనే చెప్పాను, ఏదైతే రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల్ని అందరం కలిసి ఆహ్వానించాలి, అధికార ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ నాయకులు. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, ఆ తర్వాత వచ్చే ఈ రాష్ట్ర అభివృద్ధిని పురస్కరించుకునే తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాగించడానికి అవకాశం ఉంటుంది. శేఖర్ రెడ్డి గారు ఈ పూర్తిగా అవగాహన ఉంది, ఆయనకి అంతా తెలుసు. కాకపోతే పార్టీ తరఫున మాట్లాడాలి కాబట్టి ఏదో ఒకటి వీళ్ళని అబ్జెక్ట్ చేయాలని చెప్పి చేయటమే కానీ, రాష్ట్రానికి కావాల్సిన మొట్టమొదటి వాళ్ళు పలుసార్లు అసెంబ్లీలో తొడగొట్టి వాగ్దానం చేసింది పోలవరం అనే ప్రాజెక్ట్ ని కంప్లీట్ ఎందుకు చేయలేకపోయామనేది. అది పక్కన పెట్టి వేరే ఏదో తీసుకొచ్చాం, మేము ప్రాజెక్టు తీసుకొచ్చాం, ఇవన్నీ వాటన్నిటిని ప్రచారం చేసుకోలేకపోయామని చెప్పి చెప్తా ఉంటాం అనేది మరి ఆయన విజ్ఞప్తిగా వదిలేస్తా ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి అవసరం లేదా? దానికన్నా అభివృద్ధి, దానికన్నా పెద్ద ప్రాజెక్టులు ఏమైనా తీసుకొచ్చారా? దానికి ఏమి నిధులు తీసుకురాలేకపోయారా? దాన్ని ఎందుకని అట్లా ఆపారనేది శేఖర్ రెడ్డి గారు చెప్పాలా. అట్లాగే అమరావతి రాజధానిని ఎన్నో కోట్లు పెట్టుబడి పెడితే దాన్ని తీసుకొచ్చి దాన్ని పూర్తిగా అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా పక్కన పడేసి రాజధానిలో పెట్టుబడి పెట్టిన వాళ్ళంతా, అక్కడికి వచ్చిన కంపెనీలంతా వెనక్కిపోవటం అనేది మనం గమనించే ఉంటాం. అది అందరికీ తెలిసిన విషయం, శేఖర్ రెడ్డి గారికి కూడా తెలుసు ఆ విషయం. కానీ ఇప్పుడు ఆ రాజధానికి 15,000 కోట్లు గవర్నమెంట్ శాంక్షన్, కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి మనం సంతృప్తి పడాలా? దీన్ని ఇంకా కావాలని చెప్పి మనం అందరం ఆశించాలి. కానీ దీన్ని మేమేదో చేయలేకపోయాం, ఇది రాష్ట్రంలో డెవలప్మెంట్ చేసాం. డెవలప్మెంట్ అంటే కనీసం రోడ్లు, రహదారి సౌకర్యం కూడా ఎక్కడ రోడ్లు వేయలేని పరిస్థితి. ఆయన ఏమనుకుంటా ఉన్నారంటే, నాకు తెలిసి శేఖర్ రెడ్డి గారు అనుకునేది ఏంటంటే, మేము ఎప్పట్లో రోడ్లు వేసాం కదా, 120 ఎప్పటమైనా విలేజ్ 120 అడుగులు రోడ్లు వేసాం, మీ రాష్ట్రంలో వేయకపోతే ఏమైంది? అక్కడ కనీసం ఇది ఇల్లు కూడా, రోడ్డు ఏమంటే ఉన్న ఇల్లు కూడా కొలగొట్టి రోడ్డు వేయడం జరిగింది, ఇది అభివృద్ధి కాదా అని చెప్పి వాళ్ళు అనొచ్చు. సహజం, కరెక్టే. కానీ రాష్ట్ర ప్రజలు అల్టిమేట్ గా మనం ఏదొక్క అభివృద్ధి చేశాము, ఏం ప్రాజెక్టులు తీసుకొచ్చాము, అమరరాజా ఫ్యాక్టరీ ఎందుకు పోయింది, ఇట్లాంటి ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. ఎందుకంటే ప్రస్తుతం ఏ అయితే నిధులు రాష్ట్రానికి వస్తున్నాయి, రాష్ట్రానికి ఇంకా రావాల్సినవి ఏమున్నాయి, ప్రతిపక్షం అనేది నిర్మాణాత్మక పాత్ర పోషించాలి అనేది రాష్ట్ర యువత, ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత పెద్ద ఎత్తున యువత ఉన్నారు. దేశం మొత్తం మీద ఎక్కువ మంది యువత కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. యువత బాగా చదువుకుంటా ఉన్నారు. వీళ్ళంతా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఈ ఐటీ జాబ్స్ వీటిని సంపాదించుకొని ఉన్నారు. వీళ్ళకి పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా, బెంగళూరు, చెన్నై, అట్లాగే హైదరాబాద్ వెళ్లకుండా వీళ్ళకి ఇక్కడే ఉపాధి కల్పించే అవకాశం, ఐటీ పరిశ్రమను మనం ఎందుకు తీసుకురాలేకపోయాం అనేది గత ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. ఈ ప్రభుత్వం దీనికి వాళ్ళకి అవకాశాన్ని, ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళకు ఒక అవకాశం కల్పించాల్సిందిగా రాష్ట్ర ప్రజలు అట్లాగే యువత కోరుకుంటా ఉన్నారు. అంతేగాని మేము తీసుకొచ్చామని ఒకరి మీద ఒకళ్ళు ఇలాంటి నిందల ఆరోపణలు చేసుకోవడం అనేది అది రాజకీయంగా మీకు సరిపోతున్నాయి. కానీ ప్రజలు మాత్రం మీరు ఎన్ని చెప్పినా మాకు నమ్మకం లేదు దొర అన్నట్లుగా ఓట్లు వేయటం జరుగుతా ఉంది. అది గతంలో 2024లో జరిగింది, అందరూ తెలిసే, మనందరం చూస్తా ఉన్నది. కానీ ముందు కూడా రేపు నేను మిమ్మల్ని అంటలేదు, వైసీపీనే అంటలేదు, రేపు వీళ్ళైనా కూడా కుటుంబ ప్రభుత్వం అయినా కూడా వీళ్ళు ఏదైతే చెప్పినా వచ్చిన నిధుల్ని దుర్వినియోగం చేయకుండా సక్రమంగా వినియోగించి రాష్ట్ర అభివృద్ధి, ప్రజల తలసరి ఆదాయం పెంచడం కోసం, ఏదైతే ప్రజల తలసరి ఆదాయం పెరగాలి, ఇక్కడ ప్రజల తలసరి ఆదాయం పెరిగినప్పుడే రేటు పెరుగుతుంది ఇక్కడ. వీరశేఖర్ గారు, టైం అవుతుంది. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు, మీరు ఇందాక చెప్పారు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు మా ప్రభుత్వ హయాంలో గ్రౌండ్ అయ్యాయని చెప్పేసి. సో 2019 నుంచి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక
నా దగ్గర ఉన్న డేటా ప్రకారం మీ పార్టీ ఇచ్చినటువంటి మీ ప్రభుత్వ హయాంలో 67,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 127